మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లోని అంజుమన్ ఈద్గా కమ్యూనిటీ హాల్లో 87 మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ బూత్ స్థాయి అధికారుల సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారిని లక్ష్మీకుమారి అధ్యక్షత వహించారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గపు బూత్ స్థాయి BLO సూపర్వైజర్లకు జరిగిన శిక్షణ కార్యక్రమంలో తాడేపల్లి తహసీల్దార్ శివరామయ్య, దుగ్గిరాల తహసీల్దార్ సునీత, MTMC అదనపు కమిషనర్ K. శకుంతల, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు భారత ఎన్నికల కమిషన్ వారి యొక్క ఆదేశాల మేరకు మన నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అందరు BLOలకి శిక్షణా తరగతులు నిర్వహించడం అయిందండి. ఈ శిక్షణా తరగతులలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ లిస్టుని సక్రమంగా ప్రక్షాళన చేసి భావి భారత పౌరుల్ని మంచి రాజ్యాంగంలో మంచి నాయకులను ఎన్నుకునే విధంగా మంచి ఎలక్టోరల్ని తయారు చేయమనేసి వారందరికీ కూడా తెలియపరుస్తూ ఫారం 6 ఎలా చేయాలి, ఎంక్వైరీ ఫారం 7 ఎలా చేయాలి, ఫారం 8 ఎలా చేయాలి, అలాగే ఇందులో ఉన్నటువంటి రకరకాలు డెత్లు చనిపోయిన వాళ్ళని ఏ విధంగా తొలగించాలి, 2 ఓట్లు ఉన్న వాళ్ళని ఏ విధంగా తొలగించాలి, కొత్తగా ఓటు హక్కు తీసుకుంటున్న వారికి ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, అలాగే వేరే రాష్ట్రాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి, వేరే నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చిన ఓటర్లకి ఏ విధంగా వారి దగ్గర నివేదికలు తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలనే విషయం పైన ఈరోజు వీళ్ళందరికీ కూడా శిక్షణా సమావేశం నిర్వహించుకున్నామండి. ఈ శిక్షణా సమావేశానికి అందరూ BLOలు నియోజకవర్గంలో ఉన్న 303 మంది BLOలు ఒకరిద్దరు అనారోగ్య కారణం వల్ల అటెండ్ అవ్వలేదు. అలాగే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 AEROలు ఈరోజు సమావేశానికి హాజరయ్యారు. మంగళగిరి AERO గారు అఫీషియల్ కార్యక్రమం ఉండడం వల్ల వారు రాలేకపోయారు. సో వారి తరపున కార్యాలయం నుంచి DT గారు, RA గారు వచ్చి ఉన్నారు. సో ఈ విధంగా ప్రజలందరికీ కూడా మా తరపున ఫామ్ 6, 7, 8, 8A ఎలా పెట్టుకోవాలనే దానిపైన మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే సంబంధిత గ్రామ సచివాలయాల్లో మీ నియోజకవర్గానికి సంబంధించి అలాగే మీ పోలింగ్ స్టేషన్ సంబంధించిన BLOలు అందుబాటులో ఉంటారు. వారిని అడిగి ఏ విధంగా పెట్టుకోవాలనే దానిపైన వారి సహాయం తీసుకొని మీ ఓటర్లు ఎవరైనా కనుక ఇంకా చేరినట్లయితే చేర్పించుకోవడము, 18 years నిండిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఓటు హక్కు తీసుకునేదానికి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి అనేదాన్ని వారి ద్వారా తెలుసుకొని ఓటు హక్కు చేర్చుకుంటారని, అలాగే 17 సంవత్సరాలు నిండినప్పటికీ కూడా వారి దగ్గర కూడా మనం ఓట్లు అప్లికేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రాస్పెక్టివ్ ఓటర్ భావి భారత పౌరులు అంటే ప్రాస్పెక్టివ్ ఓటర్స్గా వాళ్ళని తీసుకొని వారికి ఎప్పుడైతే 18 సంవత్సరాలు నిండుతాయో వారికి కూడా ఆ రోజుకి ఓటు హక్కు వచ్చే విధంగా మేము ప్రతి ఓటర్ దగ్గర నుంచి ప్రతి 17 సంవత్సరాలు నిండినటువంటి ఓటర్లందరి దగ్గర అంటే యువకుల దగ్గర అప్లికేషన్స్ కలెక్ట్ చేయడం కోసం మా AER వాళ్ళందరూ కూడా వారి పరిధిలో ఉన్నటువంటి స్కూళ్ళల్లోనూ, కాలేజీల్లోనూ, అలాగే విశ్వవిద్యాలయాలను కూడా సమావేశాలు నిర్వహించి వారందరికీ కూడా అవగాహన కలిగించాము. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని BLOల సహకారంతో మీ ఓటు హక్కుని కరెక్షన్స్ కానీ, ఓటు హక్కు చేర్చుకోవడం కానీ, కొత్తగా మైగ్రేట్ అయి వచ్చిన వాళ్ళు ఓటు హక్కు చేర్చుకోవడం కానీ చేసుకుంటారని అందరికీ కూడా తెలియపరుస్తున్నాము. అలాగే ఈ విషయాలన్నింటినీ కూడా మీ వరకు చేరుస్తున్నటువంటి మన మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ కూడా అందరి తరపున, ప్రజలందరి తరపున, మా ఆఫీసర్లందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి. ధన్యవాదాలు. దానివల్ల ఏంటి అక్కడ వాళ్ళకి చేయడం ఏమవుతుంది, ఫామ్ 6తో పోయేది మీరు చక్కగా చేస్తే ఎవరైతే ఫామ్ 6 కొత్త ఓటర్గా నమోదు చేసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులకి అక్కడ ఓట్లు ఉన్నాయా లేదా అనేది ఈ ఇనిషియేటివ్ రిజల్ట్ వస్తుంది. అందులో ఉన్న డీటెయిల్స్ తప్పులు వస్తాయి.